గ్రామసీమల్లో కోళ్లు తిరుగాడని పెరడు దాదాపు కనపడదు. గ్రుడ్లు, మాంసం అవసరాల కోసం కొద్దిపాటి సంఖ్యలో వీటిని పెంచుకుంటూ ఉంటారు. నాటుకోడి మాంసపు రుచులను ఆస్వాదించని వారు తక్కువగానే ఉంటారు. మాంసానికే కాదు, సంక్రాంతి పండుగ సమయాల్లో పందెం కోళ్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలో వాణిజ్య శైలిలో నాటుకోళ్లను పాక్షిక సాంద్ర పద్ధతిలో పెంచుతున్న నారాయణరావు, ఆయిల్ ఫామ్ తోటల్లో రేంజ్ పద్ధతిలో పెంచుతున్న అడపా శ్రీనివాసరావు వీటి అమ్మకం ద్వారా మంచి లాభాలను చవిచూస్తున్నారు. కడక్నాథ్, అసీల్ వంటి దేశీ మేలు జాతులను ఎంపిక చేసుకుని ఏడాదంతా పెంపకం సాగిస్తున్నారు. ఈ కోవకే చెందిన మరొక రైతును ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఆ రైతెవరో, దేశీ కోళ్ల పెంపకంలో ఆయన అనుభవాలేమిటో చూద్దామా మరి. మంచి బలిష్టంగా చురుగ్గా ఉన్న కోళ్లు, పౌరుషం వీటి మారుపేరు. వీటిలో ఎన్నో రంగులు, ఒక్కో జాతిది ఒక్కో తరహా ఆకర్షణ. రంగు, జాతి, పౌరుషం, పోరాట పటిమను బట్టి కొనుగోలుదారులు వేలు వెచ్చిస్తారు వీటికోసం. అయితే జాతిని బతికించడం, పోషించడమే ప్రధాన ధ్యేయంగా వీటిని ఎంతో ఆపేక్షతో పెంచుతున్నారు రైతు అక్కినేని చిట్టిబాబు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లె వీరి గ్రామం. లోగడ 30 ఏళ్లపాటు కోళ్లను పెంచిన అనుభవం. 2014లో తిరిగి పెంపకాన్ని ఆరంభించారీయన. ఒక అర్ధ ఎకరం స్థలం వీటి పెంపకానికి కేటాయించారు. ఒక ప్రక్కగా షెడ్డు వేసి యువతల నెట్టు కట్టిన విస్తీర్ణం కొంత, బయలు ప్రదేశం కొంత వదిలిపెట్టారు. షెడ్డు కింద నీడలో ఒక 70 నుంచి 80 వెదురుగంపలు వరుసల్లో పొందిగ్గా కనిపిస్తాయి. 20 పెట్టెలు 2 పుంజులతో పెంపకం ఆరంభించగా ప్రస్తుతం ఇక్కడ 50 నుంచి 60 వరకు కోళ్లున్నాయి. వీటిలో బ్రీడింగ్కు ఉపయోగించే పెట్టెలు 18 నుంచి 20 వరకు ఉంటాయి. మిగతావన్నీ 6 నుంచి 8 నెలల వయసు గల పిల్లలు. ఈ పిల్లల్ని కనీసం ఏడాది పాటు పెంచి ఏడాది పైబడ్డ వాటినే అమ్మకం చేస్తారు. ఆగస్టు నుంచి సంక్రాంతి దాకా మంచి మార్కెట్ ఉంటుంది వీటికి. కొనుగోలుదారులు వీటిని బ్రీడింగ్ కోసం, పందాల కోసం కొనుగోలు చేస్తారు. బ్రీడింగ్కు ఉపయోగించే పెట్టెల కోసం 60 నుంచి 70 వేల వరకు వెచ్చిస్తారు. గత ఏడాది 40 కోళ్లను అమ్మకం చేశారు చిట్టిబాబు. వాటి మీద ఖర్చులు పోను 3 లక్షలు మిగిలాయి. ఎప్పుడూ ఒక 60 పక్షులు ఉండేలా బ్యాచ్ను నిర్వహణ చేస్తారు. అక్కినేని చిట్టిబాబు మాట్లాడుతూ, స్టార్ట్ చేయటం ఒక 6 లక్షలు 7 లక్షలు అయ్యిందండి. నెలకి 2 మనుషులు 3 మనుషులు ఉంటారు. మళ్ళీ మేత ఖర్చులు కూడా గట్టిగానే అవుతాయి. 4 క్వింటాళ్ళు మెరుకులు, అయ్యి, సోళ్ళు, గంట్లు, బాదం పప్పు అమ్ముకున్నప్పుడు మరి వాళ్ళ కోళ్ళు బాగా గట్టిగా ఉండాలి కదా. అది ఉద్దేశంతో మంచి కోళ్ళు, మంచి తాను జాతులు తీసుకొచ్చి అమ్ముదామని పెట్టాం. ఈ పోలాలు ఉన్నాయి, కాకిడాకలు ఉన్నాయి, నెమిలి పింగళాలు ఉన్నాయి, కాకి నెమిళ్ళు ఉన్నాయి, కాకులు ఉన్నాయి, ఎర్ర మైలాలు ఉన్నాయి, నల్ల మైలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము వేసినా వేయకపోయినా బయట వాళ్ళు వస్తే జాతులు కావాలన్నప్పుడు ఇచ్చి ఆ రకంగా డెవలప్ చేద్దామని ప్రయత్నంలో ఉన్నాం. ఈ ఒంగోలు జాతి ఎడ్లు మేపినట్టుగా ఈ పక్షి జాతిని కూడా మాకు ఇంట్రెస్ట్ ఉంది కనుక బ్రీడింగ్కి అమ్మటానికి ప్రయత్నం చేస్తాం, డెవలప్ చేస్తాం. జాతుల్లో రాముడు, రేజా, రాంపూర్ రేజా, అసీల్, జావాలు, కగర్లు, సీనా మైలాలు ఉన్నాయి. వీటిలో రాంపూర్ రేజా తైవాన్ జాతి కోడి, మిగతావన్నీ దేశీవి. ఇక రంగును బట్టి వీటికి పేర్లుంటాయి. ఎరుపు రంగు కోడిని రసంగి అని, నలుపు కాకి, తెలుపు నలుపు కలిసినది పింగళ, తెలుపు రంగు మీద నల్లటి పూలున్నది కోడి పింగళ, ఎరుపు నలుపు కలిసినది కాకిడేగ, ఎరుపు నలుపు తెలుపు కలిసినది ఎర్రపోల, పసుపు వాటిని పచ్చకాకులని ఇలా పిలుచుకుంటూ ఉంటారు. వీటి పెంపకం కోసం ఎంత ఖర్చవుతుందో ఊహించగలరా? ఏడాదికి 3 లక్షల వరకు ఖర్చవుతుంది. గ్రుడ్లు, మాంసం, బాదం పప్పు మేపుతారు వీటికి. మేతలు మాంసానికే 1.5 లక్షన్నర, 2 పనివారికి జీతాలు 1,20,000, మందులు, ఇతర ఖర్చులు కలిపి ఆ వ్యయం అవుతుంది. షెడ్డును 20 గజాల వెడల్పు, 100 గజాల పొడవుతో నిర్మించుకున్నారు.
ఈ వెదురుగంపలు 3 ఏళ్ల వరకు పనిచేస్తాయి. నెట్టుకట్టిన ప్రదేశంలో పుంజులను పెట్టలను బ్రీడింగ్ కోసం వదిలిపెడతారు. అలానే వ్యాయామం కోసం రోజూ కాసేపు పరుగెత్తిస్తారు. ఈత కోసం నీటి తొట్టెలో 10 నిమిషాలు వదులుతారు. పెట్టలను బ్రీడింగ్ కోసం 3 నుంచి 4 సంవత్సరాల వయసు వరకు వినియోగిస్తారు. ఇక పెరిగే పిల్లలకు వయసును బట్టి రోజుకు 200 గ్రాముల గింజలను దాణాను కలిపి మేపుతారు. పొట్టు తీసిన వడ్లను మెరికలంటారు. ఈ మెరికలు చోళ్ళు కలిపి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పెడతారు. దాణాను బయట నుంచి కొనుగోలు చేసి మేపుతున్నారు. సెప్టెంబర్ మాసంలో ఒక 20 రోజుల పాటు ఈ పిల్లలకు గ్రుడ్డు తెల్లసొన పెడతారు. అక్టోబర్ మాసంలో మేక మాంసాన్ని రోజు 2 నుంచి 3 గ్రాముల వరకు ఒక 20 రోజుల పాటు పెడతారు. నవంబర్ డిసెంబర్ మాసాల్లో 2 నెలల పాటు రోజు ఒక్కో కోడికి 9 నుంచి 10 వరకు బాదం పప్పులు పాలల్లో నానేసి పెడతారు. ఒక్కో కోడి ఏడాది నిండి అమ్మకానికి తయారయ్యేటప్పటికీ 3 నుంచి 3.5 కిలోల బరువు తూగుతుంది. అంతకు మించి బరువు పెరగనివ్వరు. ఇక ఎప్పటికప్పుడు టీకాలు వేయించి ఆరోగ్యం పట్ల అమిత శ్రద్ధ తీసుకుంటారు. అంత శ్రద్ధతో పోషించబట్టే రైతుకివి బంగారు కోడిపెట్టలు.